నమస్కారం, మీడియా టెలివిజన్కి స్వాగతం. చేస్తున్నారా? ఇంకా కొంచెం గట్టి క్లోజ్ చేస్తున్నారా? అదే రోజు ఓపెన్ చేసే లాకే ఓపెన్ కావట్లేదా? ఇప్పటి వరకు ఓపెనే ఉంది కదండి, సడన్ గా ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు నా వెహికల్ ఆగినప్పుడు కూడా ఓపెనే ఉండే. నేనే బయటకు వచ్చి లోపలికి వచ్చాను. లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉంటే లాక్ ఎందుకు చేయడము? బయటికి వెళ్తాను. బయటకు ఎందుకు వెళ్తారు? ఎదిగిన పిల్లలే, వాళ్ళు చదువుకుంటున్న పిల్లలే, జైలు కాదు కదా. తీసేసుకోండి. వీళ్ళంతా అంటే న్యూ, వీళ్ళంతా స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్. ప్రిన్సిపల్ ఎక్కడ? పిలిపించండి, పిలిపించి పైకి వెళ్దాం పదండి హాస్టల్కి. ఎక్కడ ప్రిన్సిపల్? ఎక్కడ ప్రిన్సిపల్? ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన, హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. వద్దు, ఇవ్వద్దు, రండి. మీరు హాస్టల్ రూమ్ చూపెట్టండి నాకు ముందు. క్లాస్ రూమ్స్. యా. Hello, good evening. How are you all? Yeah, I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. So I'm just meeting everyone, but nobody knows who am I. So I'll just introduce myself to you. I'm the Women Commission Chairperson. It's come to my notice that so many issues are happening in Sri Chaitanya. Yeah. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. Per student, how much the fees you are taking? So we need to. None of the student is happy. They are saying it's like a prison. Just see, there is no ventilation, nothing. యా ఉండండి అమ్మా, ఉండండి. మీదే కదా రూమ్ ఇది కాదా? దిస్ ఇస్ సో డర్టీ. అస్సలు బాగాలేదు. చూడండి ఎంత చెత్తగా ఉంది. నువ్వు వెళ్ళకు, గర్ల్స్ది కదా, నువ్వు వెళ్ళకు. వద్దు, వెళ్ళకు. చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఏంది ఇది? ఏం పిల్లల హాస్టల్ ఇది? ఒకసారి చూడండి అసలు ఏం.
ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు? అసలు గాలి లేదు, వెలుతురు లేదు, ఏది లేదు. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? కనీసం గాలి వెలుతురు ఏదన్నా కనీసం. మనం చదువులో ఏం చెప్తామమ్మా? గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్. క్లోజ్ ఏసీ రూమ్, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోము కదా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి. పిల్లలు చెప్పారు, ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయట అంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు. చూసా నేను ఇందాక. పిల్లలు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కాదా? అంటే అటువైపు కూడా రీసెంట్ గా ఈ సైడ్ పిల్లలు మనుషులు కాదా? కన్స్ట్రక్షన్ అయింది. ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది? ఒక ర్యాక్ అని ఉండాలి కదా కనీసం. బెడ్లు అక్కడే, మనుషులు అక్కడే, బుక్స్ అక్కడే. ఇంకొక ఇన్స్టిట్యూట్ ది మీదైతే అక్కడ నుండి వాళ్ళు సైకలాజికల్ గా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో ఒకరినొకరు మొన్న కొట్టుకున్నారు. Yeah, I have all the complaints with me. So here your institution only. I'll not name the branch. Our branch nundi I got couple of calls. Here we are taking counseling classes. No. ఇదేం ఏం చేసుకుంటారు కౌన్సిలింగ్ చేసి? ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ అని ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పారు. అసలు వెంటిలేషన్ లేదు, ప్రిజన్ లాగా ఉంది అనేది. సరే మీరు మీ ఇద్దరు చెప్పేది మీకేమన్నా అర్థం అవుతుందా? ఏసీ రూమ్ ఉంటే విండో ఉండకూడదు అనేది ఉందా? మరి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏసీ రూమ్ ఇంతసేపటి నుండి అదే చెప్తున్నారు. మన ఇంట్లో మనకు ఏసీ రూమ్ ఉందని మనం విండోస్ ఏది పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటామా? కాదు కదా. మరి అది ఎందుకు సమాధానం చెప్తున్నారు మీరు? ఆ వాష్రూమ్ వెళ్ళి చూడండి, కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అందులో. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా ఎవరన్నా బాత్రూమ్స్ కడతారండి? నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. మీ లాగ్ బుక్స్ అన్ని ఎప్పుడూ అరేంజ్ చేస్తారండి? మొత్తం ఇన్స్టిట్యూషన్ అన్నిట్లలో రేపటికి రేపు చేసేస్తారా? అంటే ఇప్పటిదాకా ఏం చేశారు? అంటే ఇప్పటిదాకా మీకు వాళ్ళ కన్సర్న్ లేదా? వాళ్ళ హెల్త్ కన్సర్న్ కానీ ఓన్లీ మీకు ఏమంటారు ర్యాంక్స్ రావాలి, మీ కాలేజ్ పేరు రావాలి అంతే. అంటే 1,00,000 మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒకరి ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి. మిగతా వాళ్ళ హెల్త్ గురించి కానీ సైకలాజికల్ హెల్త్ గురించి కానీ మనకి ఏం అవసరం లేదు. లెట్స్ హ్యావ్ ఎ లుక్ 5 floors కూడా. Then without the provision, will you keep your child like this? Just tell me, sir. Will you keep your child like this? Do you have a house like this? No, na? Without exhaust, are you using your toilet? No. Then why the students? No emergency exit. No emergency exit. The light is also small bulb which is also blinking. Let's go to the other floor. అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. నేను ఆయన కెమెరామెన్ని సర్లే ఎందుకు గర్ల్స్ హాస్టల్లోకి లోపల బాత్రూమ్ దాకా తీసుకెళ్ళడం అని తీసుకెళ్ళట్లే. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా? అంటే ఆ గాలి అక్కడక్కడే ఉండాలా? ఆ మెయింటెనెన్స్ చూపించడం, అదే గాలి వదలడం. ఇఫ్ దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద శ్రీ చైతన్య అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి, చాలా బెటర్ ఉన్నాయి. అట్లీస్ట్ పబ్లిక్ ఏమన్నా కామెంట్ చేస్తారని భయంతో అన్న గవర్నమెంట్ హాస్టల్స్ బాగా రన్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పిన సమాధానమే ఇక్కడ చూడండి. బెడ్ల కింద మొత్తం లగేజే, బెడ్ల పైన లగేజే. పిల్లలు
అంటే ఊడవడం కూడా సరిగ్గా లేదు ఇంకా లగేజ్ వల్ల. నో సార్, మీరు ఏ రీజన్ చెప్పినా కానీ చూడండి ద బుక్స్ హౌ దే ఆర్ కీపింగ్ ఇట్, హౌ పీపుల్ విల్ స్టే. ఇక్కడ రా వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బ్రషెస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కనీసం. బులాలు ఇద్దరు అమ్మ, వీళ్ళు మనుషుల పశువుల అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. పశువులను కూడా ఇంత దారుణంగా పెట్టాము. అట్లీస్ట్ మనం క్లీన్ చేస్తాము. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్నీ. ఎందుకంటే ఊడ్చే ఆప్షనే లేదు కదా, మొత్తం వస్తువులే ఉన్న తర్వాత ఎక్కడి నుండి ఊడుస్తారు? నో అమ్మా, నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. యూ షుడ్ ప్రొవైడ్. క్యాంపస్లో అలాగే ఉంది. ఇప్పుడు పిల్లలు ఒక్కరు కాదు, మొత్తం టోటల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను. ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, అపెండిసైటిస్ ప్రాబ్లం వచ్చింది. ఇంకొక అమ్మాయికి అయితే అసలు అది ఏం చెప్పాలో కూడా తెలియలేదు. ఫుడ్ డైజెషన్ కాక ఆమెకు ఒక లంప్ లాగా అవుతే దాన్ని సర్జరీ చేసి తీశారంట. ఈ చిన్నపిల్లల్ని మీకు ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి మీ దగ్గరికి పంపిస్తున్నారా? ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం, డెంగ్యూ ప్రాబ్లం, టైఫాయిడ్ ప్రాబ్లం. అందరు పిల్లలు చెప్తున్నారు మంత్లో ఒక వీక్ ఇంట్లో ఉంటే ఒక వీక్ ఇక్కడ ఉంటున్నారంట. ఒక వీక్ ఇక్కడ రాగానే మళ్ళీ సిక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారంట. ఏంటండి ఇది? అన్నీ చూద్దాం, ఇప్పుడు వెళ్ళి చూద్దాం అన్నీ. ఇప్పుడు ర్యాక్స్ లేవు, ఎక్కడ పెట్టుకోవాలి లగేజ్ అంటే ఆవిడ ఏం చెప్పిందంటే ఆ బెడ్కి ఉన్నాయి కదా స్టోరేజ్ బిన్, దాంట్లో 2 days కింద ఒక అమ్మాయికి ఎలకలు పిల్లలు పెట్టాయంట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. ఐఎమ్ ద ఉమెన్ కమిషన్ చైర్పర్సన్, నెరెల్లా శారదా. సో ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్. సో అందరూ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేశారు. వద్దొద్దు, ఎవరి చైర్ వాళ్ళకే ఉండాలి. వి రెస్పెక్ట్ ద చైర్. చెప్పండి సార్, ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? ఓకే, కూర్చోండి. దట్స్ నాట్ ద ఆన్సర్. దట్స్ నాట్ ద ఆన్సర్. ఒక ప్రాబ్లం ఉంది అని అంటే వి విల్ ట్రై టు రెక్టిఫై. మాకు తెలియకుండా జరిగింది అనొచ్చు. మీరు తెలిసి చేస్తున్నారు కదా ఇది. ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు. మీకు తెలీదా? కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు, పిల్లలు ఎలా ఉంటారు, ఒక రూమ్లో ఒక ర్యాక్ లేదు, లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు, మీకు అవన్నీ తెలీదా? తెలిసి చేసి మీరు అసలు దాంట్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్ పని చేయదంట. ఏసీ రాత్రి 11 గంటలకు ఆన్ చేస్తారంట, మధ్యరాత్రి ఆఫ్ చేస్తారంట. ఏంటివన్నీ అసలు? ఎలకలు, కాక్రోచెస్, జెర్రీలు, బ్యాట్స్ తిరుగుతున్నాయంట. ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది. ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు. సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి, లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట. దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే. రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని. ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని, అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం. మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమలు అన్నం తినాలి మీరు. మీ పేరేంటి? మహాలక్ష్మియే కదా? మీ పేరు మహాలక్ష్మినేనా? మీరైతే నాకు చెప్పలే కదా మీ పేరు. నాకు ఎలా తెలిసింది మీ పేరు? శ్రీకన్య ఎవరు? తీసుకురండి ఇటు శ్రీకన్యని. సుకన్యనా శ్రీకన్యనా ఎవరు? పిలుచుకరండి. మీరు బీయింగ్ అ ఉమెన్, ఒక అమ్మాయి చదువుకోవడానికి ఎలా ఉండాలో
చూసుకోవాల్సింది పోయి అన్నంలో సున్నం వాసన ఏంటి? సున్నం కలిపిన అన్నం పెడతారా పిల్లలకి? మీరు ఈ ఫుడ్ తినారమ్మా, మాకు తెలుసు. మా పిల్లలు కూడా శ్రీ చైతన్యలోనే చదివారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు మీ పిల్లలకి నేను చెప్పాను అని చెప్పి. అమ్మ మీరు ఒక్క సమాధానం కూడా ఇచ్చేటువంటి అధికారమే లేదు మీకు. మీ ముందే ప్రతి రూమ్ తిప్పా నేను. ఎట్లా స్మెల్ వస్తున్నాయో చూసారు మీరు. రూమ్ ప్రతి రూమ్ స్మెల్ వస్తుందా లేదా? వెంటిలేషన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న, ఇది గేట్ ఓపెనే ఉంది. ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది. నా కార్ చూడగానే, మా గన్మెన్ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు? అదొక్కటే రీజన్ చెప్పండి నాకు. చూడండి, మీరు వచ్చే టైంకి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. నేను మీరు అని అడగట్లే, ఇన్స్టిట్యూషన్ అని దాని అర్థం. ఎందుకు లాక్ చేశారు? 10 నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు? అంటే మీ ఇన్స్టిట్యూషన్లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా? అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా, చూడండి. చూడండి, లాక్ చేయమని ఫోన్లో చెప్పలేదని గ్యారంటీ ఏంటి? అమ్మ మీరు అసలు మీకు చూడండి, ఆయన నిలబడ్డాడు, ఏం లాక్ తీయట్లేదు. ఎంతసేపు నిలబడ్డాడు చూడండి. ఇదిగోండి కాల్స్, ఎన్ని కాల్స్. అమ్మ కళ్ళ ముందు కనిపించే లాడ్జ్ ద కంప్లైంట్. సీఎం గారితోనే మాట్లాడదాం, మీకు ఇది అయ్యేది లేదు. అదిగో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వాళ్ళ ఫేసెస్ చూడండి, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇంటెన్షనలీ. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి రోగాలు ఇస్తున్నారు పిల్లలకు మీరు. గుడ్డ, తుడిచే గుడ్డ ఉంటుంది కదా, తుడిచే గుడ్డ రైస్లో పడిపోతే ఆ అన్నంలో అది పడిపోయింది మేము తినము అంటే ఆ పక్కకున్నది పెడతాము అని అంటారంట. పక్కకున్న అన్నం ఏందమ్మా? సిక్ అవుతే కనీసం రూమ్కి పంపించారంట. పేరెంట్స్ని, మదర్ని అలౌ చేయరంట. మదర్ని అలౌ చేయనప్పుడు మీ డీన్ మీరంతా ఎలా వెళ్తున్నారు? జెంట్స్ మరి వెళ్తున్నారు, పిల్లలు చెప్పారు నాకు. అసలు గర్ల్స్ హాస్టల్లో అబ్బాయిలు వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఎందుకు వెళ్తున్నారు? జెంట్స్ ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు చేయరమ్మా? మీకు ఎంతమంది కావాలి నేను పంపిస్తాను. మీకు ఎంతమంది కావాలో చెప్పండి, నేను పంపిస్తాను. గర్ల్స్ హాస్టల్లోకి వాళ్ళ రూమ్లోకి పేరెంట్స్ని అలౌ చేయరు, కానీ వాడు ఎవడో వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే వాడు మిస్బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏంటి? చెప్పండి సమాధానం. క్యాంపస్ ఇన్ఛార్జ్ అక్కడ కూర్చొని మొబైల్ మాట్లాడుతుందంట. ఆమె ఏం వెంట వెళ్ళి అన్ని రూమ్స్ చూడదు. ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. మీకు సమాధానం చెప్పడానికి అసలు లేనే లేదమ్మా. ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ మీ. సీట్ చేయాలి ఇన్స్టిట్యూషన్ని మీది. మీరు ఏం సారీ చెప్తారు? సారీ చెప్తే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ని సాల్వ్ అవుతాయా? దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సుకన్యానా పిలు. How can you be so rude with them? You should be like a mother with them. ఎవరు బ్లూ డ్రెస్ శ్రీకన్యానో సుకన్యానో ఎవరోనంట. ఎవరు నువ్వా? ఏం పేరు? చాలా దారుణంగా అబ్యూజ్ చేస్తావంట పిల్లల్ని. ఏమనుకుంటున్నావు అసలు? నీకు అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కరిద్దరు చెప్పడం కాదు, నీవు ఎవరు అయితే నాకు తెలియదు కదా. నీ పేరు ఎలా తెలుసు నాకు? మీ ఇద్దరు పేర్లు ఎలా తెలుసు నాకు? చెప్పండి. టేక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్ అండి. అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎవ్రీవేర్. జస్ట్ ఇమాజిన్. 2 రోజులు పిల్లల్ని రూమ్లో వేసి లాక్ చేశారంట. ఫుడ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బయట వాళ్ళు చూస్తారని లాక్ చేసి మరీ రూమ్లలో పెట్టేశారంట. ఒక అమ్మాయికి ఇక్కడికి వచ్చి
స్కిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతే నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా? పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు? విక్రమ్ అండ్ ఇంకొక క్లినిక్కి. దానికి అసలు పేరే లేదంట ఆ క్లినిక్. అక్కడ వెళ్తున్నారంట, అమ్మాయికి 20 అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే 21 టైమ్స్ వామిటింగ్ చేసుకుందంట విదిన్ హాఫ్ అన్ అవర్. రెండు గ్లూకోజ్లు ఎవరైనా 10 నిమిషాల్లో ఎక్కిస్తారా? మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డ్ ఉంటుంది కదా అక్కడ. వెళ్ళి చూద్దాం అవన్నీ, డెఫినెట్గా చూద్దాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ నౌ. యూ కాంట్ ప్లే విత్ దేర్ ఫ్యూచర్. మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి? అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. ఆ పిల్ల ఏది, అమ్మాయిని వీళ్ళు నువ్వైతే ఉన్నావు కదా లాక్ చేసే దగ్గర. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు? నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర, నువ్వు ఇప్పుడు ఉన్నావు. అది రన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు లాక్ చేసిన దగ్గర నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు చెప్పు నాకు. పేరెంట్స్ అందరు ఎందుకు కూర్చున్నారు మరి? మీరెవరో ఏంటో మాకు తెలియదు మ్యామ్. కెమెరా చూసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా చూసాం పైనుంచి. చూసిన తర్వాత రాని కదా, మీ దగ్గర తప్పు లేనప్పుడు ఒక కెమెరా కాదు 100 కెమెరాలు రాని, మీరు ఎందుకు లాక్ చేస్తారు? మ్యామ్ అది వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఆపోజిట్ క్యాంపస్ కూడా ఫుల్ గ్లాసెస్ అన్ని చెదగొట్టారు సార్. అందుకే ఎవరు వచ్చినప్పుడు నిన్న ఈ రోజు అలర్ట్ గ్లాసెస్ డిస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు, డిస్ట్రక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కెమెరాతో రారమ్మా. నువ్వు స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారు మీరు అన్ని స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారమ్మా. ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. No more you will be continuing in this job. Not only in this institution, nowhere else also. లోపల ఎంజాయ్ చేస్తున్నది లోపల నిలబడి. ఇందాక లాక్ చేసినటువంటిది చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్లో, అందుకని వచ్చా నేను. వాళ్ళ పేరెంట్స్తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు. మీకు జిహెచ్ఎంసీ 2 lakhs ఫైన్ ఎందుకు వేసింది మరి? పీరియడ్స్ టైంలో నువ్వు ఒక లేడీవి, మధ్యలో ఆ పిల్లలు ఒకసారి పైకి వెళ్ళనివ్వాలనేది కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా అమ్మా మీకు? వాళ్ళంటే మగవాళ్ళు, వాళ్ళకి తెలీదు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒకరిద్దరు కాదు, టోటల్ పిల్లలు చెప్పిన మాట అది. టాయిలెట్స్లలో గన్స్ ఉన్నాయమ్మా, ఫ్లష్ ఉండదా? ఫ్లష్ 3 times కాదు 100 సార్లు పెట్టాలి అవసరమైతే. మార్కర్ ఉందా? ఓ రాసేసారు ఆల్రెడీ. ఎవరు రాశారు? అవునా? దిస్ ఈజ్ హెల్ప్ లైన్ నంబర్, ఉమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి. ఇంకొకటి మార్కర్ ఇది 181. ఎనీ నెంబర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్. విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి 1098ది. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్. సో అదొకటి. ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దట్ నంబర్. ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆ 2 numbers మీరు కాల్ చేయవచ్చు.
ఇనిషియల్ ఇస్తే వెళ్ళిపోవడం. మీరు సర్దు పెట్టండి. పోలీస్ ఫస్ట్ టైం కదా ఇట్లాగే ఏం చేస్తున్నారు మేడం మీరు ఇనిషియల్ చేయండి. దీనికి ఇన్ఛార్జ్ తనే తను రాదంట ఆయన అన్నట్టు. ఓవరాల్ తను ఈ బ్లాక్ మీరు ఏమన్నారు మీరు ఇన్ఛార్జ్ అని ఈ బ్లాక్ మీరు ఇన్ఛార్జ్ ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ దట్ వాళ్ళు బ్లాక్ ఇద్దరే అని చెప్పి రాయించారు. ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద బ్లాక్ ఇద్దరు చాలా మన సమస్యలో ఇంక్లూడ్ చేయొచ్చు. చెప్పు. ఓన్లీ వన్ పేపర్ చాలు. మీరు ఏమైనా ఫోటో తీసుకుంటే తీసుకోండి. తీసుకోండి సార్ ఫోటో మేము పంపిస్తాం మేము పంపిస్తాం. మన దాంట్లో తీసుకుని స్కూల్ కలర్ మీకు జాబ్ చేయమని ఎవరు చెప్పారు ఇప్పుడే చెప్తారు, ఇప్పుడే వస్తాం. ఎవరు చెప్పారు ఇందాక బ్రేక్ టైం కాదు నేను వచ్చినప్పుడు లాక్ చేయమని ఎవరు చెప్పారు మీకు? మీ ఆఫీస్లో ఎవరు చెప్పారు లాక్ చేసినప్పుడు ఎవరు చెప్పారు మీకు లాక్ చేయమని? ఇప్పుడు వేస్తూనే ఉంటాం. ఇప్పుడు వేయరు ఆ టైంకి అటువంటి బ్రేక్ టైం అది. బ్రేక్ ఈరోజు పొద్దున్న చేయలేదు కదా మరి. సీసీటీవీ చూసినాం పొద్దున్న ఆమె చెప్పిన రీజన్ వేరుంది. ఆమెనేమో కెమెరాలు చూసి లాక్ చేసినామన్నది, ఇతనేమో బ్రేక్ టైం కాబట్టి లాక్ అంటున్నాడు. వాళ్ళకి చూడండి అసలు ఎప్పుడు వేస్తాం మేడం. అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఎవరు లాక్ చేయమంటే చేసావు అనేది అడిగినప్పుడు చెప్పేసేయాలి అంతే. మాకు మేనేజ్మెంట్ చెప్తారు బ్రేకప్ లాక్ అయిందని.